ఎన్నికల సమరానికి అన్ని రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నువ్వా నేనా అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకువెళుతున్నాయి. చిత్తూరు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గురిజాల జగన్మోహన్ నాయుడు ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమరంలో తనను గెలిపిస్తే చిత్తూరులో విద్యార్థులకు ప్రత్యేక యూనివర్సిటీ, నిరుద్యోగుల కొరకు ఐటీ రంగాన్ని తీసుకొస్తామంటున్నారు గురిజాల జగన్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి గురిజాల జగన్మోహన్ నాయుడు గారు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం స్టార్ట్ చేశారు. ఆదరణ ఎలా ఉంది, ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిత్తూరు నియోజకవర్గ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. బీజేపీ పార్టీతో ఎప్పుడైతే మేము పొత్తు కుదిరిందో ఈ రాష్ట్రం తిరిగి దశలో చేరుకుంటుందని ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. 2014లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి అమరావతి అనే ఒక క్యాపిటల్ని నిర్మించుకునే ప్రయత్నం చేశామో అది 2019 వచ్చేటప్పటికి వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేసింది. 3 క్యాపిటల్ అని చెప్పారు. 3 జాగాల్లో కనీసం ఒక స్టోన్ వేయలేదు, కనీసం ఒక బిల్డింగ్ పెట్టలేదు. ఏమీ చేయని ప్రభుత్వం 5 ఏళ్లుగా. మాకు వచ్చిన అవకాశంలో 5 ఏళ్లలో ఏం చేశామంటే అమరావతి వెళ్ళి చూస్తే రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ, హైకోర్టు కట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. కాబట్టి ఏ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి అంటే అది తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యం. చిత్తూరులో గతంలో రాజకీయంగానే వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఉంటాయి. అయితే సీనియర్లు చాలామంది నాయకులు మీకు ఏకతాటి మీద నిలబడడానికి గల కారణం ఏ రకమైనటువంటి ఆదరణ లభిస్తుంది సీనియర్? వ్యక్తిగతంగా కూడా నాకు వారితో చాలా ఏండ్ల అనుబంధం ఉంది. నేను కూడా ఎప్పుడైతే నాకు రాజకీయపరమైన అవకాశం దొరికిందో ఈ చిత్తూరు నగరంలో ఎవరైతే రాజకీయంగా ఎమ్మెల్యేలుగా కావచ్చు, అనేక రకమైన రాజకీయపరమైన పదవుల్లో ఉన్నారో వారిని అందరినీ కలుసుకొని వారి ఆశీస్సులు కోరాను. ఆ క్రమంలో అలాగే పార్టీకి కూడా మద్దతు తెలిపితే బాగుంటుంది అని అడిగినప్పుడు అందరూ కూడా, అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చేసిన సీకే బాబు గారు కావచ్చు, అలాగే వైఎస్ఆర్ నుండి ఇప్పుడు జనసేనకు వచ్చిన జంగాలపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే మా పార్టీ తరపున ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికబడిన ఏఎస్ మనోహర్ అన్న గారు కావచ్చు, అంతకంటే ముందు ఇప్పుడు బీజేపీ మద్దతు అయిన తర్వాత ఎన్పిఎస్ చిట్టిబాబు అన్న గారు కావచ్చు, మా ఎంపీ దుర్గాక్క గారు కావచ్చు, అనేక మంది, అంటే ఎవరిని కలిసిన ఆర్ గాంధీ గారు కావచ్చు, వేపంజేరి అండ్ చిత్తూరు ఒకప్పుడు గుడిపాల వేపంజేరికి ఉండేది. సో వారు వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పారు, వ్యక్తిగతంగా మంచివాడికి ఈసారి సీట్ ఇచ్చారు కాబట్టి మేమందరూ నీతోనే ఉంటాం, నీ వెంట నడుస్తామని వాళ్ళందరూ వచ్చి మద్దతు తెలిపారు. కాబట్టి వాళ్ళకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే కింది స్థాయి ఓటర్ కాడి నుంచి పార్టీ కార్యకర్త వరకు అతి తక్కువ టైంలో బాగా చేరువయ్యారు. ఇది ఎలా సాధ్యం? పార్టీ అనేది ఈరోజు పార్టీ కాదు కదా, 42 ఏండ్ల పార్టీ. మేము ఎప్పుడు బలంగా ఉన్నాం. రాజకీయాల్లో అనేక కారణాల వల్ల అప్పుడప్పుడు ఓడిపోతుంటాము. ఓడినంత మాత్రాన మా పార్టీ వీక్ అనేది ఎప్పుడూ లేదు. తర్వాత మంచి నాయకుడికి అని అవకాశం ఇచ్చినప్పుడు ఇంకొంచెం జోష్గా పనిచేసే కార్యకర్తలు ఇంకొంచెం ముందుకు వచ్చి బలంగా ఉన్నాం. అయితే ఇప్పటి వరకు మీ మీద వస్తున్న విమర్శ ఒకటే, గెలిచిన తర్వాత ఈయన చిత్తూరులో ఉంటారా, బెంగళూరుకి వెళ్తారా అన్న ఒక విమర్శ వస్తుంది. దాన్ని నా ఉద్దేశంలో ప్రజలు ఎవరు అడగలేదు. పని పాట లేని నాయకులు కొందరు ఉంటారు, అది వైసీపీ వారు కావచ్చు, పని లేని వాళ్ళు కావచ్చు. నేను వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకొని ఆఫీసులు కట్టి ఫ్యాక్టరీలు కట్టేకి సిద్ధమయ్యి ఉంటే ఇక్కడ ఉంటారా, ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడ ఉండడానికి వచ్చినా కాబట్టే కదా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కాబట్టే కదా వీళ్ళందరూ కూడా ఇంతమంది నాయకత్వం 60 ఏళ్ళు చిత్తూరుని పరిపాలించిన నాయకులందరూ మద్దతు తెలిపారు అంటే అది వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి ప్రచారాలు స్టార్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.